ఏండోయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ మా అమ్మ ఎగ్ బుజ్జి చేసిందండి. ఎగ్ బుజ్జియే కదా, ఇది మాకు రాదా అని మీరు అనుకోవచ్చండి. కానీ మా అమ్మ మామూలుగా చేయలేదండి, కొంచెం హెల్తీగా ఉండే తోటకూర ఎగ్ బుజ్జి చేసిందండి. దీని టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంక ఈ ఎగ్ బుజ్జిని మా అమ్మ ఎలా చేసిందో మా అమ్మే చెప్తుంది చూడండి. దీనికోసం నేను ముందుగా ఒక తోటకూర కట్టను తీసుకున్నాను. దీన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు టమాటాను ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. స్టవ్ పై కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీరా, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు బాగా వేగి మెత్తగా అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా వేగి ఆయిల్ పైకి తేలాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. తర్వాత మూత తీసి గరిటెతో కలుపుకుంటూ తోటకూరను బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. తోటకూర బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కోడిగుడ్ల మిశ్రమం వేసుకుని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చపాతీ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇది తోటకూర వేయటం వల్ల చాలా హెల్దీ కూడా. అంతేనండి, ఇవాల్టి మా అమ్మ రెసిపీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దాని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టిన వీడియోస్ డైరెక్ట్గా మీ ఫోన్లోకి వచ్చేస్తాయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి, బాయ్.